ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలువురు ఐఏఎస్లకి అలాగే ఐపీఎస్లకి కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని, అలాగే పక్షపాతం ప్రదర్శిస్తున్నారు అంటూ కూడా వారి మీద ముటిక్కాయలు వేసేటువంటి ప్రయత్నం చేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త యొక్క సారాంశం ఏంటనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే 4 జిల్లాల కలెక్టర్లు 5 జిల్లాల ఎస్పీలకు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పక్షపాతంగా ఉంటున్నారని సీరియస్ అయ్యింది. నిష్పక్షపాతంగా ఉండకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. సంఘటన జరిగిన తరువాత కూడా సరిగా స్పందించడం లేదని ఈసీ పేర్కొంది. రాయలసీమలోని 2 జిల్లాలు, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లోని ఒక్కొక్క ఎస్పీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లు అలాగే పలువురు ఐపీఎస్లు కూడా విధి నిర్వహణలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పక్షపాతంగా వారు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం వారికి వార్నింగ్ ఇచ్చింది. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి సరికాదు అంటూ కూడా వాళ్ళకి ఎత్తు పలికినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. చూసాం కదా ఈ వార్త, ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే ఇప్పుడు ఇంకా చివరికి వచ్చాక ఇప్పుడు ఎన్నికల ఘట్టం చివరంకానికి చేరుకుంది. ముచ్చికోడికి వచ్చాక కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెడుతున్నారు అంటే నవ్వాల ఎడవాల నిజంగా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎప్పుడో చేయాల్సిన పనులు. మొదటి నుంచి అందరూ మాట్లాడుతున్నాం ఇదే విషయాలు. వాళ్ళు సరిగా దృష్టి పెట్టట్లేదు కేంద్ర ఎన్నికల సంఘం, ఎందుకని మనకు తెలియదని. ఇప్పుడు సడన్ గా రాయలసీమలో 2 జిల్లాలు, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో కలెక్టర్లకి ఎస్పీలకి వార్నింగ్ ఇచ్చారు. మీరు విధులు నిర్లక్ష్యంగా ఉన్నారు, విధుల్లోనూ తర్వాత పక్షపాత ధోరణితో ఉన్నారు, ఇంకా 4 రోజులకు వచ్చింది ఎన్నికలు, మీరు ఇప్పటికైనా సరిగా మీ విధులు నిర్వర్తించండి. అంటే నిష్పక్షపాతంగా మీ విధులు గనక నిర్వహించకపోతే మీ మీద చర్యలు తప్పవు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. అవును, అదే చెప్పారు. మీరు నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వహించండి, లేని పక్షంలో మీ మీద చర్యలు ఉంటాయి అంది. అయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు అన్నది ఆయన ఆరోపణ. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆరోపిస్తున్నారు. అయితే వీళ్ళకి బాగా అండదండ ఎక్కువైపోయాయండి. ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు సజ్జల కానీ వీళ్ళందరూ వీళ్ళని కాపు కాస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే అసలు అధికారులందరూ కూడా ప్రభుత్వానికి తప్ప ప్రజల గోడు పట్టించుకోవట్లేదు, అధికార సంఘం అంటే ఎన్నికల అధికారులను పట్టించుకోవట్లేదు, ఎవరి మాట వింటలేదు. వాళ్ళు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది అనే ఒక భ్రమలో వాళ్ళు ఉండి ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికిను తర్వాత వాళ్ళకి కావాల్సిన జిల్లా నాయకులకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. ఇది చాలా గర్హించాల్సిన విషయం. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సింది వాళ్ళ విధులు ప్రజల కోసం చేయాలి, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి తప్ప ఒక రాజకీయ నాయకుడి కోసం లేకపోతే ఒక ముఖ్యమంత్రి కోసం పనిచేయటం అనేది తగదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వం వాళ్ళకి పనిచేయమని కాదు, వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇంతకు ముందే కొంతమంది ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద కూడా వేటు పడింది మనం చూసాం. అంతెందుకు డీజీపీ గారిని కూడా రీసెంట్గా బదిలీ చేశారు. సో ఆయన ప్లేస్లో వేరే కొత్త డీజీపీ గారిని కూడా నియమించారు. ఆయనతో పాటుగా కొంతమంది డిఎస్పీల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద వేటు వేయకుండా జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసిందా కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు చిన్న ఉద్యోగులు కదండి, పై వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ వీళ్ళు నిర్వర్తిస్తారు. కాబట్టి ముందు డీజీపీకి స్థానచలనం అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ సిఎస్ ఉన్నారు, ఇంకా 2 రోజుల్లోపు సిఎస్ ను కూడా చేసి తీరాలి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏడుస్తున్నాడు. ఆయన ప్రజలకు చెప్పుకొని తన గోడు, ఇట్లా అధికారులను బదిలీ చేసేసారు, డీజీపీని బదిలీ చేసేసారు, నా మీద కుట్రలు పన్నుతున్నారు, నన్ను ఏదో చేయటానికి కూటమి కుట్రలు పన్నుతోంది. ఇవంతా చిన్నపిల్లలు తల్లి దగ్గర ఒక కంప్లైంట్ ఇస్తారు చూడండి, ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలకు చెప్పుకుంటున్నాడు. అంటే వీళ్ళని బదిలీ చేస్తే ఆయనకి మనుగడ లేదా, వీళ్ళని బదిలీ చేస్తే ఆయన ఎన్నికల్లో నెగ్గలేడా, ఏంటి ఆయన బాధ? అంటే వీళ్ళని నమ్ముకుని ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడా, ఇంతకాలం వీళ్ళని నమ్ముకుని ప్రజాపాలన చేశాడా ఆయన? ఇవన్నీ ప్రశ్నలు మనకు ఉద్భవిస్తాయి. కాబట్టి ఈ విషయంలో మరి ఆయన అలా ఎడవడమో బాగలేదు, ఈయన ఇట్లా వార్నింగ్ ఇచ్చి వదిలేయకుండా
ఆ ఎన్నికల అధికారి నెక్స్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది మిగతా వాళ్ళకి ఒక హెచ్చరికగా ఉంటుంది. అట్లా ఒక మాటతో వదిలేయకుండా చర్యలు చేపడితే ప్రతి ఒక్కళ్ళలో కొంచెం భయం వస్తుంది. ఇంక ఎన్నికలు 4 రోజులు ఉన్నాయి, కనీసం ఈ కొద్ది రోజులు వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా చేస్తారని మనం అనుకోవచ్చు. ఓకే, సో ఈ వార్నింగ్ తో అయినా సరే వాళ్ళలో కొంచెం చలనం వస్తే బాగుంటుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.